నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత కుకింగ్ ఛానల్. నేను మీ బవిత. వీడియోలో ఓట్స్ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. హై ప్రోటీన్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. స్మూతీని మార్నింగ్ హెల్తీగా తీసుకోవాలనుకున్న వారు కానీ లేదా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. 7 డేస్లోనే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారండి. లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ స్మూతీని ట్రై చేసి చూడండి. అసలు ఈ రెసిపీని తీసుకోవడం వల్ల బోల్డ్ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ హెల్తీ ఓట్స్ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఓట్స్ని వేసుకోండి. ఇక్కడ రోస్టెడ్ ఓట్స్ని తీసుకుంటున్నానండి. ఓట్స్ని తీసుకుంటే కనుక మీరు 2 నిమిషాల పాటు రోస్ట్ చేసుకొని తీసుకోండి. ఇందులోకి 1 కప్పు నీళ్ళను వేసుకొని నానబెట్టుకుందామండి. పెట్టుకున్న ఓట్స్ని 10 నుండి 15 నిమిషాల దాకా నానబెట్టుకోండి. ఈ ఓట్స్లో మన బాడీకి హెల్ప్ చేసే మినరల్స్, విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. మనం తరచుగా ఈ ఓట్స్ని తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఫైబర్, ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. ఈ ఓట్స్ని మన డైట్లో తీసుకోవడం చాలా మంచిదండి. ఓట్స్ని నానబెట్టుకోవడం వల్ల స్మూతీ అనేది థిక్గా వస్తుందండి. మనం ఒక మిక్సీ జార్ని తీసుకుందామండి. అందులో వేయించి పెట్టుకున్న పల్లీలని వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ని తీసుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి ఒక దాల్చిన చెక్కని తీసుకుందామండి. ఈ చెక్కని చిన్న పీసెస్గా చేసుకొని వేసుకుందామండి. దీన్ని తాగేటప్పుడు ఈ చెక్క స్మెల్ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఇందాక నానబెట్టుకున్న ఈ ఓట్స్ని తీసుకుందామండి. వాటర్ని మనం వడగొట్టుకుందామండి. ఇలా వడగొట్టుకునేది ఒకటి తీసుకుని ఇందులోకి ఓట్స్ని అంతా వేసేసుకొని వడగొట్టుకుందామండి. పట్టుకున్న ఈ ఓట్స్ని మనం మిక్సీ జార్లోకి తీసుకుందామండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల తేనెని వేసుకోండి. దీన్ని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో ఖర్జూరం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం ఇందులో 1 కప్పు నీళ్ళను వేసుకుంటున్నామండి. మీరు లేదా పాలను కూడా యూస్ చేయొచ్చండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. 2 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా స్మూతీగా అవ్వాలండి పేస్ట్. ఈ స్మూతీని 1 గ్లాస్లోకి తీసుకుందాం. అలాగే చూసారు కదా ఎంత స్మూతీగా ఉందో. ఇందులోకి ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని వేసుకుంటున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్ని బాగా రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. అది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఈ స్మూతీని తినేటప్పుడు మధ్యలో తగలడానికి కట్ చేసి పెట్టుకున్న ఈ పిస్తా పప్పుని వేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ బాదంనైనా కాజునైనా కట్ చేసి వేసుకోవచ్చండి. గార్నిషింగ్ కోసం ఒక చిన్న దాల్చిన చెక్కను వేసుకుంటున్నానండి. అంతే, ఓట్స్ స్మూతీ రెడీ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో ఈ ఓట్స్ స్మూతీని తీసుకోండి. ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని కమ్మగా తాగేయచ్చండి. ఈ స్మూతీని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.